బొల్లా బ్రహ్మనాయుడు కేసును గాని మీరు ఒకసారి పరిశీలిస్తే, బొల్లా బ్రహ్మనాయుడు గారి కేసులో ఏమైంది? ఎక్కడా రిజిస్ట్రేషన్‌లో గాని, అగ్రీమెంట్స్‌లో గాని ఎక్కడా గూడా బొల్లా బ్రహ్మనాయుడు గారి పేరు లేదు. తమ బంధువైన బొల్లా రమేష్ గారు చేసిన ట్రాన్సాక్షన్‌కి ఆర్థిక సహాయం అడిగితే అందించటం మాత్రమే బొల్లా బ్రహ్మనాయుడు గారు చేశారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, జీవోల ఆధారం కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు బ్రోకర్లు చెప్పిన దాన్ని బట్టి ఆ స్థలం తక్కువ రేటుకు రావటం వలన కొనుక్కోవాలి అని భావించిన మాట వాస్తవం. కొంత పేమెంట్లు చేసిన తర్వాత ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు అవ్వక ఎందుకు అవ్వట్లేదు అని ఆరా తీస్తూ సందేహాలు వచ్చిన తరువాత మొదటిగా బొల్లా రమేష్ గారే వెళ్ళి ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ప్రభుత్వాన్ని అప్రోచ్ అయిన తర్వాత ఇందులో ఏదో తప్పు జరిగిందని ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారు, అంటే ఏంటి, ఆల్రెడీ డబ్బులు కట్టి నష్టపోయిన వ్యక్తి, బాధితుడిగా గుర్తించాల్సిన వ్యక్తిని నిందితుడిగా చేర్చి ఈ రోజున అరెస్ట్ చేయడం జరిగింది. సరే, ఈ విషయంలో ప్రభుత్వం చేసిన తీరు కరెక్టా రాంగా అనేది పక్కన పెడితే, గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరించింది? మొదటిగా మనం వసంత కృష్ణప్రసాద్ గారి ఇన్సిడెంట్ తీసుకుందాం. అప్పట్లో మీరు కానీ చూసుకుంటే హైడ్రా వాళ్ళు ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేశారు అనే కారణంతో వేల కోట్లకి సంబంధించిన భూమిని తిరిగి ప్రభుత్వం ఆ భవనాలను కూల్చి మరీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఏంటి, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కృష్ణప్రసాద్ గారిని ఎక్కడా లీగల్ యాక్షన్ తీసుకోవడం కానివ్వండి, భూమిని స్వాధీనపరుచుకున్నారు తప్పితే అరెస్ట్ చేసిన సందర్భం లేదు కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కోడి చెరువు దగ్గర తెలంగాణ జర్నలిస్టులు మరియు తెలంగాణ జర్నలిస్టులు అలాగే తెలంగాణ సమాజం మొత్తం పోరాడుతుంది కదా. ఏమని? అది కోడి చెరువుకు సంబంధించిన స్థలమే ఆ 10 ఎకరాలు అని. మరి పవన్ కళ్యాణ్ గారు సైతం ఏమంటున్నారు, ఒకవేళ అది ప్రభుత్వం అయితే తిరిగి ఇచ్చేస్తాను అంటున్నారు. మరి ప్రభుత్వాన్ని కబ్జా చేసినందుకు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అరెస్ట్ చేశారా? ఈ 3 సందర్భాలు ఒకే రకంగా ఉన్నప్పుడు కేవలం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయంలో మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంది? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్కి వెళ్తే, తెలంగాణలో డ్రగ్స్ సేవించి ఒక టీడీపీ ఎంపీ దొరికారు, అలాగే ఒక బీజేపీ ఎమ్మెల్యే యొక్క కొడుకు దొరికారు. వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చి మరి పంపించేసిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జర్నలిస్టులే కాదు తెలంగాణ సమాజం మొత్తం కూడా కోడి చెరువు విషయంలో ఆందోళన చేస్తున్నా కూడా వాటిని విస్మరించి కేవలం తమకు ఉన్న కంఫర్ట్ జోన్, చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న కంఫర్ట్ జోన్కి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాలో ఏ విధంగా అయితే బాధితులనే నిందితులుగా కేసులు కడుతున్నారో ఆ తరహా రాజకీయాన్ని తెలంగాణలో కూడా తీసుకొచ్చారని భావించాలా? ప్రజలారా ఒకసారి ఆలోచించండి.